రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసిందే. ఇప్పటివరకు రైతు భరోసా కింద 3 విడతలుగా 3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం అందులో సగం సొమ్మును రైతులను కాదని బడా కాంట్రాక్టర్లకు ముట్టచెప్పినట్టు సమాచారం. గరిష్టంగా 20% కమిషన్ చొప్పున తీసుకుని పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించినట్టు తెలిసిందే. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతూ ఉండగా వారిలో 55% మంది రైతులకు మాత్రమే భరోసా నిధులు జమైనట్టు, మరో 45% మంది రైతుల డబ్బు దారి మళ్లినట్టు లీడ్ బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. యాసంగి సీజన్లో ఎకరానికి 6,000 చొప్పున 1.5 కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్లో రైతు భరోసాకు 9,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల టీజీఐఐసీ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకులు కుదువపెట్టి 10,000 కోట్లు సమీకరించింది. ఈ నిధులతో ఒకేసారి రైతులందరి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉండే కానీ ఏం జరిగిందో ఏమో. ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అర్ధరాత్రి నుంచే భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో టకీటకీమని పడతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 3 విడతలు అంటే 3,511 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన డబ్బును కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపునకు వినియోగించినట్టు తెలిసింది. అంతేకాకుండా రైతులకు విడుదల చేసిన నిధుల్లో కూడా కొంత భాగం మళ్లీ కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులుగా వినియోగించినట్టు సమాచారం. మొదట ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 577 గ్రామాల్లోని 4.5 లక్షల మంది రైతులకు 593 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత కింద ఎకరం వరకు భూమి ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 557 కోట్లు జమ చేసింది. రెండో విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 13 లక్షల మందికి 1,091 కోట్లు చెల్లించింది. మూడో విడతలో 3 ఎకరాల లోపు భూమి ఉన్న 10 లక్షల మందికి రైతులకు 1,269 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విడతలు కలిపి ఇప్పటివరకు మొత్తంగా 3,511 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద పెట్టుబడి సాయం జమ చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్లకు పైగా నిధులను సమకూర్చి పెట్టింది. రైతు బంధు ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఆంక్షలు విధించింది. ఈ మొత్తం 7,000 కోట్ల డబ్బును కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఏజెన్సీలకు గుండుగుత్తగా బిల్లులు చెల్లించినట్టు అప్పట్లో మీడియా వర్గాల్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పిన ప్రభుత్వం అలాంటి భూముల గుర్తింపునకు సర్వే చేసింది.